నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక యువకుడు మద్యం తాగిన తర్వాత రోజే, అంటే మరుసటి రోజే అతను చనిపోయినాడు. సో ఈ యువకుడు మద్యం తాగిన మరుసటి రోజే ఎందుకు చనిపోయాడు? మద్యంలో ఏమైనా కల్తీ జరిగిందా? ఆల్కహాల్ కల్తీ జరగడం వల్ల అతని అనారోగ్యం పాడైపోయిందా? సో దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. మరి మద్యం, ఆల్కహాల్ కల్తీ చేస్తే వారి మీద మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? కంప్లైంట్ ఇవ్వచ్చారంటే మిత్రులారా, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టంలో 37 సెక్షన్ 37 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా మద్యం అమ్మే వ్యక్తి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి ఆల్కహాల్ని కల్తీ చేస్తే వాళ్ళకు 3 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది. అదే సెక్షన్ 37A ప్రకారంగా మద్యం కల్తీ చేయడం వల్ల ఎవరైనా సేవించిన వ్యక్తి మరణిస్తే కల్తీ చేసిన వ్యక్తికి, అమ్మిన వ్యక్తికి జీవితకాలం పాటు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని చెప్తుంది. అదే 37B సెక్షన్ ప్రకారంగా ఎవరైతే చనిపోయారో అతని మీద డిపెండ్ అయినటువంటి సభ్యులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపరిహారం పొందే అవకాశం కూడా కలిగి ఉంటారు అని చెప్పి ఈ ఎక్సైజ్ యాక్ట్ 1968 చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.